हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल श्रीदेवी श्रीनिवास व्लॉग्स अंदर ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఒక మంచి ప్లేస్ ని అయితే చూపించబోతున్నానండి ఈ రోజు అయితే ఇంతకు ముందు వ్లాగ్ అనేది పోస్ట్ చేశాను కదా అదే ఆ రోజు వ్లాగ్ అన్నమాట ఇక్కడైతే మేము కోటప్పకొండకి అయితే వెళ్తున్నాం అన్నమాట కోటప్పకొండలో ఏంటి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీ అందరికీ కూడా చెప్తానండి కోటప్పకొండ అయితే మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామన్నమాట వెళ్ళేసరికి 12:30 అలా అయిపోయింది రీచ్ అయ్యేటప్పటికి కోటప్పకొండ విశిష్టత ఏంటి అనేది నేను అయితే మేము మెట్లు మార్గంగా కాకుండా బైక్ మీద అయితే ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాం అనమాట అటు సైడ్ మనకి స్టెప్స్ కూడా ఉంటాయి స్టెప్స్ కూడా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడైతే మేము ఘాట్ రోడ్లో అయితే వెళ్తున్నాము ఇదొక్కటి ఏంటి అంటే నాకు అనిపించింది మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒకే వే అయితే ఉందన్నమాట అలా కాకుండా అటొక వే ఇటొక వే పెట్టుంటే బాగుండేది అనిపించింది బైక్ మీద వెళ్ళేటప్పుడు అసలు చాలా బాగుంటుందండి ఇక్కడైతే ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది చూడండి విష్ణువు ఇక్కడ దీని విశిష్టత ఇదొక క్షేత్రంగా అయితే పిలుస్తారనమాట కోటప్పకొండ క్షేత్రం ఇక్కడ స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తులతో కొలువై ఉండటం వలన భక్తి శ్రద్ధలతో స్వామిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు కోటప్పకొండ స్థల ప్రాణం ప్రకారం జోగులాంబ అనే భక్తురాలు ప్రతిరోజు స్వామికి ఆహారం తీసుకొని కొండపైకి వెళ్ళి స్వామివారిని ఆరాధించేది ఒకరోజు స్వామివారి ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక మాయాదళాన్ని ప్రసాదించాడు గర్భవతి అయిన ఆమె గర్భవతిగా ఉండి కూడా ఆమె రోజు కొండపైకి ఆహారాన్ని తీసుకువెళ్తూ ఉండేది అలాగే ఒకరోజు ఆహారం తీసుకొని వస్తూ ఉండగా కొండపైకి ఎక్కలేక అలసిపోయి నడవలేక మధ్యలోనే ఆగిపోయింది అప్పుడు శివుడు ఆమె దగ్గరికి వచ్చాడు స్వామి నేను ఇక్కడ ప్రతిరోజు కొండపైకి ఆహారం తీసుకొని ఇక నుంచి నేను కొండపైకి ఆహారం తీసుకొని రాలేను నువ్వే కిందకి రమ్మని కోరిందన్నమాట స్వామివారిని దానికి శివుడు అలానే అమ్మ నేను వస్తాను నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళు నేను నీ వెనకాలే వస్తాను అని జోగులాంబతో చెప్తాడు అప్పుడు జోగులాంబ నడుచుకుంటూ వెళ్తుంటే స్వామివారి ఆమె వెనకాలే నడుస్తూ వస్తున్నాడు అనమాట స్వామి అడుగులు భారంతో కొండ స్తంభించడం చూసి జోగులాంబ వెనక్కి తిరిగి చూడగానే స్వామివారు నిలుచున్న చోటే శిలగా మారిపోయారు అప్పటి నుండి ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి స్వామిని పూజిస్తూ ఉంటారనమాట అయితే కోటప్పకొండలో శివుడు దక్షిణామూర్తి ఉంటాడు కాబట్టి పార్వతీదేవికి ఆలయం ఉండదు కోటప్పకొండ చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది రోడ్డు మార్గం నుండి కోటప్పకొండ చేరుకోవాలి అనుకున్న వాళ్ళు చిలకలూరుపేట నుంచి కానీ నర్సరాపేట నుంచి కానీ మీరు అయితే వెళ్ళొచ్చు అన్నమాట మనకి చిలకలూరుపేట నుంచి మనకి ఏంటంటే వెళ్తూ ఉంటే మనకి రూట్ అయితే అన్నీ కూడా వస్తూ ఉంటాయండి ఇక్కడైతే మేము నర్సరాపేట నుంచి అయితే వచ్చామన్నమాట చూడండి ఆలయాన్ని మీరందరూ కూడా అయితే చూసేయండి నాకు తెలిసిన దాని గురించి అయితే చెప్పానన్నమాట మీలో ఎంతమందికి ఈ ఆలయం గురించి తెలుసు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అనమాట ఈ కోటప్పకొండకి వెళ్ళాలి అని కాకపోతే దగ్గర దాకా వెళ్తాం కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఈసారి ఈ హాలిడేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే బయలుదేరాము ఇక్కడైతే చూడండి ఎంత ప్రశాంతంగా అయితే ఉందో అసలు మనం ఇక్కడ టైం స్పెండ్ చేసినట్టు కూడా అనిపించదండి చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము మేము వచ్చేసరికి ఏంటంటే కొంచెం లేట్ అయింది 12:30 అలా అయిందనమాట టెంపుల్ ఎప్పుడు కూడా మనకి 2 వరకు ఓపెన్లో అయితే ఉంటుందండి మీరు మ్యాక్స్ ఎవరైనా రావాలి అనుకుంటే 1:30 లోపల అయితే వచ్చేసేయండి ఎందుకంటే లోపల గేట్స్ అన్ని వేసిన తర్వాత మనం అర్చన చేయించుకోవడానికి అయితే ఉండదు కదా అందుకని చెప్పి
అందుకని చెప్పేసి ఇక్కడైతే చూడండి మేమైతే ఆలయం లోపలికి అయితే వచ్చేసాము. అన్నీ కూడా మనకి ఇక్కడ కింద అంతా కూడా కోతులు అయితే తిరుగుతున్నాయండి. మాకు చాలా భయం వేసింది. పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాయన్నమాట. ఇక్కడ చూడండి నందీశ్వరుని అయితే చూసేసాము. ఫస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయి మేమైతే పూజ అయితే చేయించుకున్నాం అనమాట. టెంపుల్స్లో ఏంటి అంటే మనం వీడియోస్ అవన్నీ తీయకూడదు కాబట్టి మేము ఇంకా అర్చన అది చేయించుకునేటప్పుడు వీడియో అయితే తీయలేదన్నమాట. నార్మల్గా ఇలా క్లిప్ అయితే తీసామండి. చూడండి స్వామివారిని మీరు కూడా ఇలా అయితే మేము బయటకైతే వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం అనమాట. చూడండి కోతులు అయితే ఎలా అయితే తిరుగుతున్నాయో ఇక్కడైతే చూడండి మీరు లొకేషన్ అంతా కూడా ఇక్కడైతే చూసేయచ్చు అనమాట. ఇక్కడ మనకి శివుడు ఏంటి అంటే అయ్యారనమాట. ఇక్కడ అమ్మో ఇంత పెద్ద కొండనా అని చెప్పేసి అసలు చాలా ప్రశాంతంగా అయితే ఉండండి. ఇక్కడైతే మేము దర్శనం అయితే అయిపోయిన తర్వాత మెట్ల మార్గంగా పైకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇంకొక క్లిప్ అయితే మిస్ అయిందండి. ఈ వ్లాగ్ పోస్ట్ చేసేటప్పటికి నాకు క్లిప్ కానీ దొరికితే యాడ్ చేస్తాను, లేకపోతే ఈసారి వ్లాగ్లో కూడా యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మనం పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే ఇదన్నమాట. చూడండి ఇక్కడ విష్ణు అయితే ఇలా కూర్చొని అయితే ఉన్నారనమాట. అసలు మొత్తం కవర్ చేయడానికి అయితే కుదరలేదండి, ఎందుకంటే మనం దగ్గరికి వెళ్ళి చూస్తాం కాబట్టి మనకి మొత్తము కూడా కవర్ చేయడానికి అయితే రాదనమాట. ఇక్కడైతే అసలు లొకేషన్ అయితే చూసేయండి, అసలు చాలా బాగుందనమాట. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేము పైకి వెళ్ళి అక్కడ రాళ్ళతో ఇల్లు అది కడతారు కదా, అలా కూడా కట్ అయితే వచ్చాము. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. అక్కడ ఏంటి అంటే పైన మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది, అలా రాళ్ళు పెట్టి పేరిస్తే అని చెప్పారు. అందుకని చెప్పేసి అది కూడా పెట్టేసి వచ్చామన్నమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇక్కడైతే మేము దర్శనం అయితే చేసుకొని కింద టిఫిన్ అంతా చేసి ఇలా అయితే వచ్చేసామన్నమాట. పిల్లలకి ఏంటి అంటే బొమ్మలు అవి తీసుకొని వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత మనకి రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు నేను మీకు చూపించాను కదా, వచ్చేటప్పుడు అయితే రిటర్న్లో
మేమైతే ఆ ఫుల్ డే అంతా కూడా అన్ని అందరి దగ్గరికి వెళ్ళి రావడం కానీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడైతే పిల్లలు అయితే దీని మీద కొంచెంసేపు అయితే ఆడుకున్నారు. పిల్లలు ఆడిన తర్వాత చూడండి ఇక్కడ నేను అక్కడ ఒక 2 సెకండ్స్ అయితే కొంచెం ఆలోచించాను అనమాట. నేను ఎక్కనే అంటుంటే మా హస్బెండ్ లేదు, ఏం కాదు పర్లేదు ఎక్కువ అన్నారు. అంతని చెప్పేసి ఇక్కడైతే నేను కూడా అలా ట్రై చేశాను. ఫస్ట్ జారలేదండి, జారకపోయేసరికి భయం అయితే వేసింది. సరే అని చెప్పేసి చిన్నగా జరుగుతుంటా వచ్చి అక్కడైతే పైకి లేచాను అనమాట. ఇక్కడ ప్రాటాన్ని ఏదోలా అనిపించింది, అక్కడ పైకి అయితే లేచి వచ్చేసాను. ఇక్కడైతే పిల్లలు అయితే ఇలా అయితే దర్శనం అయితే ఆడుకున్నారనమాట. మొత్తానికైతే చాలా బాగా దర్శనం అయింది. మంచి ప్లేస్ని అయితే విజిట్ చేసాము అయితే అనిపించింది అనమాట. ఇక్కడైతే మనం కిందకి రాగానే అందరికీ కూడా సత్రాలు అయితే ఉంటాయండి. ఇక్కడ అన్నీ కూడా వసతి అయితే ఉంటుంది కూడా. ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసినట్లంటే బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.